వందే మాతరంతో ప్రారంభం. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా స్వాగతం పలుకుతూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షతలు ఇలాంటివి ఉండవు, కానీ ఒక సభ జరిగేప్పుడు ఒక పెద్దతలుగా ఉండడం అవసరం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్నవాడు మొదటి నుంచి కూడా మా డాక్టర్ రామకోటేశ్వరరావు, ఈజ్ ఫ్రమ్ వైజాగ్. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గతించిన విద్యార్థుల స్మారకార్థం మౌనం వహించడం, పూర్వ విద్యార్థుల యొక్క పరిచయాలు, ఇక్కడ ఇంటర్మీడియట్లో ఒక టాపర్కు ఒక గోల్డ్ మెడల్ ఇస్తామని చెప్పి ఇదివరకు మనం ప్రతిపాదించడం జరిగింది. ఆ గోల్డ్ మెడల్ ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది ఈరోజు. దాని తర్వాత గురువులను సత్కరించుకునే కార్యక్రమం కూడా ఉంది. తర్వాత మన విద్యార్థి మిత్రుల పరిచయం, వారి యొక్క స్వల్ప ఉపన్యాసాలు, దాని తర్వాత భోజనాలు, ఫోటో సెషన్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్. కార్యక్రమం చాలా చిన్నగా ఉంది, వాళ్ళకి క్లుప్తంగా ఆలస్యంగా మొదలు పెట్టుకుంటున్నాం కాబట్టి దయచేసి అందరూ సహకరించండి. కలవడం జరిగింది, 2 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఈ మధ్యకాలంలో మన మిత్రులు కొంతమంది గతించిపోయారు. వారిని తలుచుకొని వాళ్ళ కోసం ఒక నిమిషం పాటు మౌనం వహించి నివాళి అర్పించడం భావ్యంగా అనుకుంటూ అట్లా పట్టుకో బుకే ఒక నిమిషం సార్ రావాల్సిందిగా కోరుతున్నా. రాధాకృష్ణమూర్తి గారు. ఆనంద్ సత్యనారాయణ గారిని కలవడం జరిగింది. వారిద్దరు ఇప్పుడు లేరు, వారి గురించి మనం మౌనం వహించాలి. అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ ఆరోగ్యం బాగుపడాలని కూడా ప్రార్థిస్తూ మనం ఒక నిమిషం భగవంతుని ప్రార్థిస్తాం. 1 ఇయర్ కాకపోయినా 2 ఇయర్స్ కన్నా ఒకసారి కలిస్తే మనకు బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఎంత మీ అందరి సహకారంగా ఉంటే ప్రతిభ అన్ని ఇబ్బంది లేదు. ప్రతిభ ఆర్గనైజేషన్ ఎలా తెచ్చి రంగారావు ఉన్నాడు, హాల్ ఇప్పించడానికి ఫుడ్కి ప్రాబ్లం లేదు, గొప్ప ఆర్గనైజ్ చేయడానికి ఏమి ఉన్నారు అని చెప్పే ప్రాబ్లం లేదు. అటెండెన్స్ అయితే చాలా ఇబ్బంది. అందరికీ చాలా థ్యాంక్స్. మీరు కష్టపడి వచ్చినందుకు, విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి ఇలా వచ్చినందుకు. పాపం వేణుగోపాల్ రాలేకపోయాడు తన హెల్త్ కండిషన్స్ బట్టి. అని చేత వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. వచ్చినందుకు మనం సంతోషంగా గడపాలని ఉద్దేశిస్తున్నాము. థ్యాంక్స్ అండి. ఉద్దేశంతో పెట్టుకోండి. కానీ ఒకటి ఏంటంటే మీ అందరిని చూసిన తర్వాత మనసు ఎలా ఉంటుందంటే మన జీవితకాలం 5 years పెరిగినట్టు. వీ ఫర్గెట్ ఎవ్రీథింగ్, వీ మీట్ ఎవ్రీ క్లోజ్ ఫ్రెండ్స్. రిమైండ్ చేసుకోండి, మనందరూ ఎన్నో బాధలు కష్టాలు పడి ఫ్యామిలీస్ సెట్ చేసుకోవడం కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ని అధిగమించి మనం ఈ స్టేజ్కి వచ్చాం. నౌ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్మోస్ట్ సన్సెట్ స్టేజ్ అయింది. యాక్చువల్లీ వీ డోంట్ నో హౌ మెనీ విల్ టాప్. లాస్ట్ ఇయర్ ఇదే రోజున ఈ టైంలోనే సత్యనారాయణ ఇద్దరిని కలిసాం. ఇవాళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో భగవంతుడు తీసుకెళ్ళిపోయారు. ఫ్యూచర్ ఏమవుతుందో మనకు తెలియదు, కానీ మనం అందరం కలిసి ఉండాలి. ఇలా కలిసి ఉన్నంతకాలం మనం ఒక్కొక్కళ్ళ బాధలు కానీ ఏదైనా షేర్ చేసుకునేవాళ్ళు ఉంటే 68, 67 బ్యాచ్ అందరికీ నా శుభాభినందనలు. కొత్త ఈ సంవత్సరం కూడా వస్తుంది కాబట్టి అందరికీ మంచి జరగాలని అనిపిస్తుంది. ఈ మీటింగ్ జరగడానికి నాది 10% అయితే 80% ఏమో మా శ్యామప్రసాద్ది, 10% ఏమో తగ్గిమావాది. ఎందుకంటే తనే నా చాలా పుష్ పెట్టుకుందాం వివరిస్తారు. రామకోటేశ్వరరావు గారికి ఈరోజు ఇంకా వేరే కార్యక్రమాలకు కూడా వెళ్ళవలసింది. కొద్దిసేపు మనతో గడిపి మధ్యలో కాసేపు బయటకు పోయేస్తారు.
మరి రీల్స్ పెడితే బాగుంటుందని ఒక కోరిక వెలిగించారు. అప్పుడు మా శక్తి మేరకు మేము కూడా వారికి సహాయం చేసి ఆ రోజు ఇనాగ్రేషన్ కోసం మమ్మల్ని పిలిచారు. ఆ రోజున్న మీటింగ్లో నేను డిక్లేర్ చేశాను అన్నమాట, ఇంటర్మీడియట్ టాప్ సెకండ్ ఇయర్లో టాపర్ ఎవరు వస్తే వాళ్ళకి ఒక గోల్డ్ మెడల్ ఇస్తాము నా భార్య పేరు మీద అని చెప్పి డిక్లేర్ చేయడం అయింది. నా భార్య పేరు మీద డిక్లేర్ చేయడానికి కారణం ఏంటంటే ఆవిడ 5వ తరగతి చదువుతున్నది, నేను పియూసీలో చదువుతున్నప్పుడు మా వివాహం అయింది. మళ్ళీ చదువుకోలేదామా, కానీ ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసి డైరెక్ట్గా డిగ్రీ చేసి మా పెద్ద అబ్బాయితో పాటు డిగ్రీ పాస్ అయ్యిందా చదువు మీద ఇంట్రెస్ట్తో ఆ విధంగా చేసింది. అందుకని ఆ పేరు మీద నేను బంగారు పథకం దాన్ని నెలకొల్పి ఇవ్వాలని అనుకున్నా. అది ఈరోజు ఇప్పుడు అందజేయడం జరుగుతుంది మన పెద్దల చేతుల మీదుగా. శాస్త్రి గారి పేరు కూడా రండి. ఆ అమ్మాయి పేరు వస్తున్నారా? ముందుగా అందరికీ నమస్కారం. నాకంటే సీనియర్స్ ఉన్నారు, తర్వాత నాతోటి వాళ్ళు ఉన్నారు. అయితే నేను హెచ్ఎస్సీ వరకే చదివాను. తర్వాత కొన్ని కారణాల వల్ల చదవలేకపోయాను. హై స్కూల్ నుంచి కాలేజీ చదువు చదవలేకపోయాను. తర్వాత మా బావగారు రమ్మనం అంటేను కరకాయగూడెం అనే గ్రామం వెళ్ళాను. అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకొని తర్వాత మా బావగారు గతించిన తర్వాత ఆయన గారి పోస్టు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా చేశాను నేను. అయితే ఆయన గారి బిడ్డనే ఇంటి నాకు వివాహం చేశాడు. తర్వాత మాకు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆ పోస్ట్ తోటే చాలా చిన్న పోస్ట్ అది. దాంతో సాగిస్తూ మేము మా పిల్లల్ని చదివించుకోవడం జరిగింది. ఆ కొడుకు ఎంసీఏ చేశాడు. చేసి ఇప్పుడు ఆయనకి పెళ్లి చేశాం. బిడ్డ కూడా బీఎస్సీ గ్రాడ్యుయేట్ చేసింది. ఆమె కూడా వివాహం చేసాం. వాళ్ళ సంబంధం ఉంటారు అమ్మాయి వాళ్ళు. బాబు వాళ్ళేమో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు యూఎస్లో ఉంటారు, ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఇక మాకు వాళ్ళేదో మనకైతే పెన్షన్ అనేది ఏం లేదు. నేను చేసిన జాబ్కి పెన్షన్ అనేది ఏం లేదు. మా పిల్లవాడే పంపిస్తుంటాడు. అయితే సొంత ఇల్లు ఒకటి కట్టించాడు ఉదనాలో. మా బ్రదర్ కూడా ఉదనాలోనే ఉంటాడు. ఇద్దరం పక్కనే ఇల్లు కట్టుకున్నాం. మేము ఇక్కడే ఉంటున్నాం, ఉదనాలోనే ఉంటున్నాం. మా బాబు మనకి యూఎస్లో ఉంటాడు. అది నా పరిస్థితి, అది చెప్పుకోవడానికి. నా మిత్రులందరూ మీరందరూ నా మిత్రులే. మీ అందరినీ చాలా మార్పులు మొక్కల్లో మార్పులు వచ్చే కొంతమందిని గుర్తించడానికి కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నేను ముచ్చిగూడెం అనే గ్రామం నేలకొండపల్లి ముచ్చిగూడెం అంటే నేలకొండపల్లితో సంబంధం ఎప్పటికీ ఉంటూనే ఉండేది. నేను కొండపిల్లలో చదివాను. హెచ్ఈసి అయిన తర్వాత ఐటీ చేశాను. ఐటీ తర్వాత ఇక కొన్నాళ్ళు కొత్తగా ఉన్నాను. రైల్వేలో ఉద్యోగం వచ్చింది. కానీ ఆ స్కీమ్ క్యాన్సిల్ చేయబట్టి ఆ ఉద్యోగం నా చేతికి రాకుండా పోయింది. ఆ తర్వాత పెద్దపల్లి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తాలూకా. ఆ తాలూకాలో ఏదో చిన్న ఉద్యోగం స్టార్ట్ చేశాను. చేస్తున్న రోజుల్లోనే సింగరేణి అవకాశం వచ్చింది. సింగరేణిలో చేసి 30 సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యాను. సింగరేణిలో కూడా అవార్డు తీసుకున్నాను. మంచి బెస్ట్ వర్కర్ అని. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ ప్రభాకర్. మెయింటైన్ చేస్తున్నాడు. వాడు చెప్పని విషయం ఒకటి ఉందండి. వాడు గొప్ప పద్యనటుడు. ఆ రోజుల్లో పద్యాలు ఎంత గొప్పగా పాడేవాడు. ఆ పోచక్కల సీతారామయ్య గారు పంతులు గారు ఉండేవారు. వారు హార్మోనితో వేయిస్తే వాడు కృష్ణుడు టాప్ అనమాట. ఎవరికి పద్యాలు వచ్చేవిగో అతను ఒక్కడే. తర్వాత కూడా చాలా చోట్ల ప్రైజులు తీసుకున్నాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్తో అని కూడా నేను విన్నాను. నిన్న కాక మేము గుంటూరులో నాటకం వేసాము. ఎర్రకల్లు వారి సోషల్ నాటకం నంది నాటకోత్సవాల్లో అక్కడికి వచ్చి నన్ను విష్ చేశాడు. ఆ వాళ్ళ ఊళ్ళో వేస్తున్న నాటకానికి వచ్చినందుకు నాకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను రామనారాయణ గారికి. ప్రభాకర్ త్వరగా కలుస్తారు చెప్పలేని పరిస్థితిని బట్టి. ఈ లోపల ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినాయి కాబట్టి ఏదైనా మాట్లాడుకుంటూ ఉండొచ్చు, ఫోటోలు చూపించుకుంటూ ఉండొచ్చు. ఇక ఆ పరిచయం మీద కొనసాగుతుండాల్సింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. వాళ్ళు ఉండి అక్కడే చదువుకునేవాడు. నేను చదువుకుంటూ ఉండేవాడిని, వాడిని స్లిప్పులు రాసుకుంటూ ఉండేవాడు.
అలా జరిగిపోయింది. 10th క్లాస్ తోటి ఏమో ఫెయిల్ అయిన తర్వాత మానేశాడు. అయినా కూడా వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ బాక్స్ అక్కడే పెట్టుకొని ఉంటుండేవాడు. వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండేవాడు కాదు. వాళ్ళ పనికి వెళ్తుండేది, వాడు నేనే ప్రశాంతంగా చదువుకుంటూ ఉండేవాడు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఇక రామకోటేశ్వర వాళ్ళ ఇంటి ముందు ఒక తెలిసిన వాళ్ళ ఇల్లు ఉండేది, బసిరెడ్డి గారి ఇల్లు. ఆ ఇంట్లో ఒక రూమ్లో నేనే ఒకటి ఉంటే ఎగ్జామ్స్ రోజు 15 days ఏమో అట్లా చదువుకున్నాను. దాంతో కాలం నడుస్తుందని మేము ఇప్పటికైనా కలిసిన విద్యార్థి బృందం అందరికీ నమస్కారం. మాది చాలా పేద కుటుంబం. వన్స్ అపాన్ ఏ టైం ఐ didn't have even temples to there. చాలా పూర్ ఫ్యామిలీ. ఆచార్యులు కూడా అక్కడ నుంచి రోజు 3-4 కిలోమీటర్లు నడిచి రోజు వచ్చి ఉండేవాడిని. బట్ ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. 6th వచ్చేసి కొంతమంది నాలుగు చదివాను. ఆ తర్వాత ఇక డిపార్ట్ అయిపోయినాను. ఇప్పటికీ 55 years అవుతుంది మనమంతా విడిపోయి. అందుకే చాలామంది ఒకళ్ళు గుర్తు లేనంతగా మారిపోయాం. 55 years అంటే ఇట్స్ నాట్ సింపుల్ పీరియడ్ కదా. అందుకని అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటే పోయేది. ఈ స్మార్ట్ ఫోన్, ఈ మొబైల్ ఫోన్లు లేకపోవటం వల్ల ఒకళ్ళు కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. తర్వాత నేను పోదాళ్ళు PUC చదివాను. ఇక అక్కడి నుంచి గుంటూరు వెళ్ళిపోయాను. గుంటూరులో మా దూరపు బంధువు తాలూకు అమ్మాయిని అక్కడే మ్యారేజ్ చేసుకొని ఇక అక్కడే ఎడ్యుకేషన్ కొనసాగిస్తూ టైప్ రైటింగ్ సాధ్యాలు అనేది గ్రేడ్ అయిపోయి ఓన్గా ఒక ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశాను. 17 years ఆ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకంగా నడిపాం. ఇక ఆ తర్వాత ఇప్పుడు ది అడ్మిట్ ఆఫ్ జూనియర్ రెసిడెన్షియల్ కాలేజెస్ వచ్చేటప్పటికి ఈ ఇన్స్టిట్యూట్స్ ప్రాబ్లం తక్కువ మొహం పట్టింది. ఇక దాంతో నాకు అప్పటికే క్వాలిఫికేషన్ ఉంది. MA ఇంగ్లీష్ చేసి B.Ed కూడా చేసి ఆంధ్ర యూనివర్సిటీలో. దాంతో ఒక వికాస్ కాలేజీలో వేకెన్సీ ఉందంటే ఇంగ్లీష్ లెక్చరర్గా 90లో కాలేజీలో చేరాను. చేరి ఇక కాలేజీ వైండప్ చేసేదాకా 2008 దాకా అందులో సీనియర్ లెక్చరర్గా ఇంగ్లీష్లో చేశాను. దాంట్లో మన కృష్ణమూర్తి గారి అబ్బాయి, రామకోటేశ్వరరావు గారి అబ్బాయి మా స్టూడెంట్స్ అక్కడ చదివిన వాళ్ళే. ఆ కాలేజీ క్లోజ్ చేసిన తర్వాత NRI కాలేజీలో ఒక 3 years చేశాను. ఇక దాంతో 2013 ఆన్వర్డ్స్ ఇక నేను రెస్ట్లో ఉన్నది ఎక్కడ చేయలేదు. మాకు 3 పిల్లలు, 2 అమ్మాయిల తర్వాత ఒక అబ్బాయి. 2 అమ్మాయిలు గవర్నమెంట్ టీచర్సే. 2000 DSCలో సెలెక్ట్ అయ్యి చేశారు. అల్లుళ్ళు కూడా గవర్నమెంట్ టీచర్సే. ఎవరి ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇక కొడుకు మా దగ్గర చదివాడు, వాడు డాక్టర్ అయ్యాడు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతానికి కన్సల్టెంట్ డాక్టర్ చేస్తున్నాడు. వాడు హ్యాపీ. అందరికీ 1-2 పిల్లలు, ఓన్ హౌసెస్ వాళ్ళు, ఇబ్బందులు లేవు. కాకపోతే మాది గవర్నమెంట్ సర్వీస్ కానందువల్ల మాకు రిటైర్మెంట్ తర్వాత ఏమీ లేకుండా పోయింది. డిపెండెంట్ లైఫ్ ఇప్పుడు మాది. చిన్నతనం మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నటువంటి వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే రూపాయి ఆదాయం లేదు. కాకపోతే ఆ లోటు రానియరు మా పిల్లలు. ఏం కావాలంటే అది ఇస్తుంటారు, బాగానే చూసుకుంటారు. వాళ్ళ కోసం నేను చాలా కష్టపడ్డాను. అది వాళ్ళు రికగ్నైజ్ చేశారు. వాళ్ళకి తెలుసు నేను ఎంతో కష్టపడితేనే వాళ్ళు ఆ లెవెల్కి వచ్చారని. చివరికి కట్టుబట్టలతో నేను గుంటూరు వచ్చినటువంటి వాడిని. పిల్లలు పుట్టే టైంలో కూడా మాది చాలా పెరగానే ఉండేది. బ్యాంకులో తీసుకొని ఇన్స్టిట్యూట్ పెట్టి చాలా కష్టపడ్డా. డే అండ్ నైట్ రోజుకి 16-17 hours పనిచేసేవాడిని. అట్లా చేసి రెంటెడ్ హౌస్లో ఉండి పిల్లల్ని చదివించుకుంటూ కష్టపడ్డాను. తర్వాత ఇప్పుడు రెస్ట్లో ఉన్నాను ప్రశాంతంగా. ఏదైనా నా పరిస్థితి ఇవాళ గుంటూరు నుంచే వచ్చాను. లాస్ట్ సెషన్ అప్పుడు వద్దాం అనుకొని ట్రై చేస్తే కొంచెం స్లిప్ అయ్యి కిందపడి రిస్ట్ కొంచెం ఎయిర్ లైన్ క్రాక్ వచ్చింది. దాంతో ఇక రిస్ట్ బ్యాండ్ చేసుకొని పడలేదు, రాకుండా మిస్ అయ్యాను. ఈ సరైన కలవాలి ఎట్లయినా అనుకొని వస్తే ఈ లోపల మన వాళ్ళు కొంతమంది గతించడం అయింది. వీళ్ళందరిలో అనంతో సత్యనారాయణ, బొంగబా సత్తిగాడు అనేవాడు మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. పరిచయం కాలే, అలాగే వార్తలు మొదలుపెట్టి పరిచయం చేసుకున్నాం. గురువుల సందేశాలు కూడా విందాం. ముందుగా
సత్యనారాయణ సింగ్ సారీ శ్రీరామ్. So hard work to get first class. It's a turning point in your life. Turning point. తీసుకో. వెయిట్ 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 సార్ ఒకసారి ప్రజెంటేషన్ పట్టుకోరు అదే ఒకసారి అట్లా వెయిట్ వెయిట్ సార్ ఒక సెకండ్ ఒక్క నిమిషం డాక్టర్ గారు మళ్ళీ మా అమ్మాయి డాక్టర్ మీ అంత డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి కాశీపోయిన హేమలత కాశీ. కాశీపోయిన హేమలత ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ 23432172113 గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నేలకొండపల్లి. సార్ ఒకసారి సార్ సార్ కూడా ధన్యవాదాలు. మరి ఈ సందర్భంగా అమ్మాయికి హేమలత కోటేశ్వరరావు ఆ ఉద్దేశంతో సరే అందరితో కలిసినట్టుగా ఉంటుందని రావడం జరిగింది. ఒక 50 సంవత్సరాల తర్వాత కలిపిన తర్వాత అందరూ కలిసి తమ యొక్క అనుభవాలను పంచుకొని మరి మానవరం కష్టసుఖాలు మంచి అందరికీ మంచిగా జరిగింది అవన్నీ చెప్పుకొని ఆనందంగా చిన్నపిల్లగా ఎగరలేకపోయినప్పటికీ మానసికంగా ఎగిరినటువంటి ఒక చక్కటి అవకాశాన్ని కలగజేశారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఇప్పుడు బాగా జరుగుతున్నాయి. ఇదే విధంగా మన ఈ బ్యాచ్ ప్రతి సంవత్సరం సాధ్యమైనంత వరకు చేసుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా అమ్మాయి నీకు ఇచ్చిన గోల్డ్ మెడల్ ఖరీదు కాదు, ఇంతమందిలో నీకు ఆ గౌరవం నాకు కెమిస్ట్రీ ఉస్మానియాలో రావడం, ఆ తర్వాత ఎంఎస్సీ చేయడం, తర్వాత జూనియర్ లెక్చర్గా పనిచేసి ఆ చివరి స్టేజ్లో కొన్ని సంవత్సరాలు డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చర్గా పనిచేసి నేను చదువుకున్నటువంటి ఎస్ఆర్ఎం బీజేఎన్ఆర్లోని ఒక 8 years కెమిస్ట్రీ లెక్చర్గా పనిచేసి మరి నన్ను నిరూపించారో నాకు అర్థం కాలేదు. మీ బ్యాచ్కి నేను ఫీల్ చేయలేదు. అయినప్పటికీ గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా నన్ను ఆహ్వానించారు. దానికి నిర్వాహకులకు మీ అందరికీ వినాయకుడుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే దీంట్లో నమస్కారం. వాస్తవంగా మీ బ్యాచ్కి నేను టీచ్ చేయలేదు. 69, 71 ఇంటర్మీడియట్ బ్యాచ్ నుంచి నేను ఇక్కడ పనిచేశాను. ఫస్ట్ ఎస్ఎస్సి కంప్లీట్ అయిపోయింది, తెలంగాణ ఎడ్యుకేషన్. ఆ తర్వాత సెప్టెంబర్ ఆ ప్రాంతాల్లో కోర్స్ స్టార్ట్ చేశాను. హెచ్ఎస్సి వాళ్ళకు 1 year లాస్ అయింది. లాస్ట్ హెచ్ఎస్సి బ్యాచ్, ఫస్ట్ ఎస్ఎస్సి బ్యాచ్. ఎస్ఎస్సి వాళ్ళని కలిపేశారు. 1.5 years 2 years లాగేసేసారు. అట్లా అప్పుడు నేను టీచర్గానే పనిచేస్తున్నాను. గ్రామస్తులంతా మరి ఏమనుకున్నారేమో నన్ను పిలిపించారు. అప్పుడు నేను బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు చెప్పాను. 3 సబ్జెక్టులు చెప్పి ఒక 2.5 బ్యాచ్లు చెప్పేసేసి మా ఇంటి నుంచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇదే 4 రోజులు కొద్ది రోజులు స్టార్ట్ టీచర్ గారికి ఇప్పుడు షాజహాన్ బేగం అచ్చయ్య శాస్త్రి అంటే వాళ్ళ దగ్గర డిస్ప్యూట్ వచ్చి నేను అవుట్ ఆఫ్ నన్ను తీసుకొచ్చారు. పాసీ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్లో డెప్యుటేషన్ ఉండదు, గవర్నమెంట్ నుంచి పాసీ గవర్నమెంట్లో డెప్యుటేషన్ ఉండదు. ఆ డెప్యుటేషన్ క్యాన్సిల్ చేసేసారు. సంతోషం ఏమిటంటే నేను చదువుకున్న స్కూలే అది జూనియర్ కాలేజ్ అయింది కాబట్టి ఆ జూనియర్ కాలేజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. నేను ఇన్స్పెక్షన్ చేసిపోయాను. అది నా సంతోషం. మరి ఇంకోటి, గత సంవత్సరం కూడా మనం అదే స్కూల్లో మనం ప్రోగ్రామ్ పెడదాం అనుకున్నాం, కానీ అది డిమాలిషన్ స్టేజ్లో ఉన్నప్పుడు పెట్టుకోలేకపోయాము. ఈసారి ఏమో అనుకోకుండా జరిగింది. కానీ ముందు మాత్రం మన రమేష్ హెడ్ మాస్టర్ గారు సూచించిన విధంగా అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయట. నేను కల్పిస్తానండి సదుపాయాలు మీకు అన్నింటి కోసము అని అంటున్నారు వారు. మనం ముందు అక్కడ జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. మరిగా మా పెద్దన్న చెప్పాను మీకు, నేను టీచింగ్ కాదు, నాన్ టీచింగ్. నేను ఖమ్మం జిల్లాకు ఒక 8 నెలల పాటు రామప్రసాద్ గారి పూర్లో నన్ను తప్పకుండా మీ అందరినీ గుర్తుపెట్టుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఒక 10 రోజుల కింద 10 రోజులు అనుకోటి పోసిన అనుభవం ఒక సార్ ఫోన్ చేశారు. సారు
శ్యాంప్రసాద్ గారు ఫోన్ చేసి, మీరు నెలకొండపల్లి హెడ్ మాస్టర్ అట కదా, మీరు కూడా అదే ఊరట కదా, మేము 67, 68 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ ఇట్లా పూర్వ విద్యార్థులందరం కలుస్తున్నాం, మీరు కూడా దానికి హాజరు కావాలంటే చాలా ఆశ్చర్యం, తర్వాత సంతోషం అనిపించింది. నేను ఇదే ఊళ్ళో 1 నుంచి 5 వరకు సింగారెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాలలో, తర్వాత 6 నుంచి 10వ తరగతి ఇదే గవర్నమెంట్ స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ ఇదే కాలేజీలో మా గురువు గారు కెమిస్ట్రీ లెక్చరర్ మా సాధు రాధాకృష్ణమూర్తి గారు కాలేజీలో. దాని తర్వాత డిగ్రీ, ఎంఎస్సి, ఎంఈడి అట్లా చదువుకొని 92లో ఇక్కడ హై స్కూల్ టీచర్గా నాగవంశలో ఫస్ట్ అపాయింట్మెంట్ నాగవంశ టీచర్గా వెళ్ళాను. తర్వాత 2009లో నాకు హెడ్ మాస్టర్ ప్రమోషన్ వచ్చినప్పుడు నేరపడపల్లి రావాలని బాగా కోరిక ఉండేది, కానీ నాకంటే కొద్దిగా ముందున్న వాళ్ళు సీనియర్స్ పట్టుపల్లి కోరుకున్నారు. నేను మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ ఎక్కడైతే నేను టీచర్గా పనిచేసిన అక్కడ నాగవంశలో మళ్ళీ హెడ్ మాస్టర్గా పోయినా. అంటే 2 రికార్డులు ఉన్నాయి. ఒకటి స్కూల్ టీచర్గా చేసినోడే హెడ్ మాస్టర్ చేశాను, ఒకటి 2 చదువుకున్న స్కూల్లోనే ఇప్పుడు హెడ్ మాస్టర్ అయినా. అదే స్కూల్లో చదివా, అదే స్కూల్లో హెడ్ మాస్టర్గా వచ్చాను. అదొక రికార్డు. అంటే ఎక్కడో కొంతమందికి వస్తుంది అవకాశం, అదృష్టం. నేలకొండపల్లి అంటే నాకు మొదటి నుంచి కూడా చాలా ఇష్టమైంది. సార్ చెప్పినట్టు, సింగ్ సార్ చెప్పినట్టు, హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు చాలా పుణ్యభూమి, తర్వాత గొప్ప అనుభూతి ఉన్నటువంటి ఊరు. ఆ ఊరిలో చదువుకోవడం ఒకటైతే మళ్ళీ దాంట్లో హెడ్ మాస్టర్ పనిచేయటం ఒక మంచి అదృష్టం, అవకాశం. చాలా సంతోషం. ఇప్పుడు చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే సంతోషంతో పాటు ఇన్స్పిరేషన్ కూడా ఉంది. అంటే 68, 67, 68 బ్యాచ్ మీరు కలుస్తున్నారు, ఇంకా 83 ఇంకా మేము కావాలి. 83 10th నాది అయిపోయింది ఇక్కడ ఇదే హై స్కూల్లో. 85లో జూనియర్ కాలేజ్ అయిపోయింది. మా బ్యాచ్లో కూడా చాలామంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, తర్వాత ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు, అరే నువ్వు హెడ్ మాస్టర్కి వచ్చినావు, మరి ఇప్పుడైనా మనం కలవాలా, నీ హయాంలో అన్నా కలిసి మన స్కూల్ అందరూ మనందరూ కలవాలని చెప్పి ఫోన్ చేస్తున్నారు. కొంచెం నేను సెట్ అయిపోయిందని పిలుస్తానని చెప్పి నేను చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మీరందరూ ఇంత పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఇక్కడ కలవడం అనేది టైం చూసుకొని, టైం వీలు చేసుకొని మిమ్మల్ని అందరూ ఒకరొకరు ఎంత ఆప్యాయం ఉంటుందంటే, ఎంత పెద్దవాళ్ళమైనా సరే అరే అనేటువంటి పిలుపు మనకి ఎంతో ఆత్మీయతను, అనుబంధాన్ని కలిగిస్తుంది. అఫీషియల్గా మనం ఎంత నమస్కారం పెట్టొచ్చు అది వేరే విషయం, కానీ అరే అనేటువంటి పిలుపులో చాలా అనుబంధం, ఆత్మీయత ఉంటుంది. అది చాలా సంతోషాన్ని తృప్తినిస్తుంది. మన డాక్టర్ గారు చెప్పినట్టు అది మనకు లైఫ్ స్పాన్ మనం ఇంకా కొంచెం పెంచుతుంది. మాకు ఇన్స్పిరేషన్ అంటే సాధు రాధాకృష్ణమూర్తి గారు. మేము చదువుకున్నప్పుడు అంతకంటే ముందు నుంచి కూడా ఎన్నో బ్యాచ్లు ఉన్నాయి. నాకున్న గుర్తు ఏంటంటే సారు సాయంత్రం 6 గంటలైనా కూడా కెమిస్ట్రీ క్లాస్ వదిలిపెట్టేటోడు కాదు. అంటే 4:45 కాలేజ్ అయిపోవాలి ఎంతగా. 6 అయినా కూడా అంటే స్థానికంగా అదే ఊరు కాబట్టి సార్ కూడా ఈ పిల్లలకి ఏదైనా ఉపయోగపడాలి, చెప్పాలి, నేను వీళ్ళు కొంచెం ఉపయోగపడాలి, మంచిగా రాణించాలి, భవిష్యత్తులో వీళ్ళకి మంచి అవకాశాలు కావాలి ఉద్దేశంతో అందులో వేరే వాళ్ళైతే బెదిరించేటోళ్ళు. కానీ పిల్లలు ఈసారి లోకల్ కదా, ఇంకా అప్పుడు ఆయన లోకల్ తర్వాత పట్టుంది కాబట్టి 6 గంటలు చెప్పినట్టునే గుర్తుపెట్టి చెప్పేటోళ్ళు. అయితే సార్ ఏంటంటే సార్ అంత కష్టపడి చెప్తే నాకు కెమిస్ట్రీలో కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి, ఫిజిక్స్లో ఎక్కువ మార్కులు వచ్చాయి. ఫిజిక్స్లో లెక్చరరే లేడు మాకు. ఏంటంటే నాకు అంటే డిపెండ్స్ అపాన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనమాట. అంత కష్టపడి చెప్పిన నాకు సార్ 35 మార్కులు 50కి వస్తే కెమిస్ట్రీలో 44 మార్కులు ఫిజిక్స్లో వచ్చినాయి. అది ఎట్లా వచ్చినాయి అంటే దాని మీద ఇంట్రెస్ట్, మన ఇంట్రెస్ట్ ఉంటే ఏమైందంటే మనం సొంతంగా చదువుకోగలుగుతాం. సార్ చాలా కష్టపడి ఇక్కడ చెప్పేటోడు, తర్వాత మా గైడెన్స్ ఇచ్చేటోడు, తర్వాత ఇట్లా నేను స్కూల్ అసిస్టెంట్గా అపాయింట్ అయినాను, తర్వాత హెడ్ మాస్టర్కి వచ్చాను. చాలా చాలా సంతోషపడ్డారు సార్. అంటే గురువులకు ఎట్లుంటుందంటే మన టీచర్లు మీ అందరికీ తెలిసినటువంటి ఒక టీచర్గా మనకి ఏముంటుందంటే మన పిల్లలు గొప్ప వాళ్ళు ఏంటంటే మన దగ్గర చదువుకున్న పిల్లలు గొప్ప వాళ్ళకి ఇంకా మనకు చాలా సంతోషం ఉంటుంది. మాదైనా అంతే ఉంటుంది. ఇప్పుడు ఇంకా మాకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇంకా ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. మా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా చాలామంది ఇప్పుడు కలిస్తే మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇంజనీర్లు అయినాం, మోతుగూడెం లాంటి ప్రాజెక్ట్ ఇంజనీర్ చేస్తున్నాం, అట్లా రకరకాలుగా చెప్తామంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఇంకా మీ తర్వాత ఇంకా సరే ఏదైనా మీ ఆత్మీయ కలయికకి ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్నటువంటి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా కోరిక ఏంటంటే ఏది కొంచెం అవకాశాలు, కొంచెం ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నా మీరు చదువుకున్న స్కూల్ ఈసారి పెట్టుకుంటే బదులు మీరు చదువుకున్న స్కూల్లోనే పెట్టుకోండి. ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం అనుభూతి వేరే ఉంటుంది. ఇంకా ఆ స్థలం
మీ యొక్క అనుభూతి, ఆ పాఠశాల యొక్క అనుభూతి అది బాగా వేరే ఉంటుంది. ఎందుకంటే నాగవంతులో నేను హెడ్ మాస్టర్గా పనిచేసేటప్పుడు 75 బ్యాచ్ వాళ్ళు ఆ స్కూల్లో పెట్టుకున్న చాలా గ్రాండ్గా ఎంతోమంది గ్యాదర్ అయ్యారు. దాంట్లో ఒక అతను ఆ రోజు రాలేకపోతే తర్వాత 2 నెలల తర్వాత నాకు ఫోన్ చేసి, ఆయన వెస్ట్ బెంగాల్ ఐఏఎస్ క్యాడర్ డాక్టర్ ఎంవీ రావు అని చెప్పి మల్లె వెంకటేశ్వరరావు గారు నాకు ఫోన్ చేసి, నేను ఈరోజు ఖమ్మం వచ్చాను, మీరు అవైలబుల్ ఉంటారు సార్. నేను ఆ రోజు రాలేకపోయాను. అంత పెద్ద హోదాలో ఉండి కూడా ఆయన డైరెక్టర్ ఎన్ఐఆర్డి డైరెక్టర్ జనరల్ ఇప్పుడు హైదరాబాద్లో. అప్పుడు నాకు ఫోన్ చేసినాడు, ఉంటారంటే తప్పకుండా ఉంటారు సార్, మీరు వస్తే నేను ఎందుకున్నానంటే ఆయన అప్పటికప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేశారు. నేను మా టీచర్లని పిల్లల్ని గ్యాదర్ చేసి వస్తే నాగవంతులో బ్రహ్మాండంగా ఆ రోజు 60 మంది 70 మంది 10th క్లాస్ పిల్లలు ఉంటే 60 మందితో మాట్లాడి ఆయన ఒక్కరిని వదిలిపెట్టకుండా 60 మంది దగ్గర 60 మందితో మాట్లాడాడు. ఎన్ఐఆర్డి డైరెక్టర్ జనరల్ ఆయన. అది నేను ఏమడగలే, ఆయన వస్తే నేను ఏమడుగుతా సన్మానం చేసి ఒక తలలో పంపించాను. నాకు ఏం కావాలో కూడా అడగలేదు. ఏం సార్ నేను వస్తే మీరు నన్ను ఏమడగలేదంటే మీ ఇష్టం సార్ ఆయన, మీకు ఏం కావాలన్నాడు. నాకు పెద్ద లైబ్రరీ కావాలి మా స్కూల్ కానీ. ఆయన ఎవరినో కాంటాక్ట్ ఆయన ఇప్పుడే పట్టుకొచ్చి బహుశా ఆ ప్లాన్ తోటే ఆయన పొరమ ఆయన 1 month పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేశారు. నాలుగు సార్ పెద్ద లైబ్రరీ స్కూల్లో ఒక 70-80 లక్షల రూపాయలతో. మరి ఆ రోజుల్లో మా కరెంటు బాగా పోయేది 2009, 2010 ఆ ప్రాంతంలో మనకి. నా కరెంటు బాగా పోతుంది సార్ అంటే అప్పుడు అక్కడ ఎన్ఐఆర్డీలో వాళ్ళకు సోలార్ సిస్టమ్ అప్పుడే బాగా ఉండేది. మొత్తం సోలార్ సిస్టమ్ పంపించాడు 1 లక్ష రూపాయలతో. సో కరెంటు పోయినా కూడా మనకు కూలి కరెంట్ ఉండేది అన్నమాట. అంత పెద్దగా మంచిగా నాగవంతులో బాగా చేశాను నేను. కానీ నేను చదువుకున్న స్కూల్లో ఇప్పుడు నేను చేయగలుగుతున్నా లేదా అనేది నాకు కొంచెం ఆశగా ఉంది, భయంగా కూడా ఉంది. మరి అంత వేరే స్కూల్లో చేయించాను కానీ నేను చదువుకున్న నా పాఠశాలలో నేను చేయాలి తప్పకుండా ఏదో చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం మా బ్యాచ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వస్తూ అంటున్నారు. సరే ఏదేమైనప్పటికీ కూడా మీరు మాకు ఒక ఇన్స్పిరేషన్. నేను చెప్తా 83 బ్యాచ్ మా ఫ్రెండ్స్ కూడా మా క్లాస్మేట్స్ కూడా చెప్తే ఇట్లా 68, 67, 68 బ్యాచ్ వాళ్ళు ఇట్లా పెట్టుకున్నారు, ఇట్లా ఇన్స్పిరేషన్గా ఉన్నారు. తప్పకుండా మనం కూడా చాలా ఎఫెక్టివ్గా అవుతుంది ఈ కార్యక్రమాన్ని నాకు అనిపిస్తుంది. ఇక నుంచి మీరు భాగస్వామ్యం వహించాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు స్థానిక హెడ్ మాస్టర్ గారు జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ రమేష్ గారు వారు ఇక్కడ స్థానికులను కూడా చెప్పుంటుంది. మరి వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మనందరికీ కొత్తే కావచ్చు కానీ విద్యార్థులు కొత్త కాదు. వారికి ఉన్న వాళ్ళలో ఎందుకు తప్పకుండా విచ్చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సాధు గారికి నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్ 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 మొత్తం రైట్ వెయిట్ సార్ సార్ లెప్తిక మరియు రైట్ సార్ అందుబాటులో లేవు. అందుబాటులో కాదు, అసలు లేరు. ఎవరో ఎక్కడో ఉన్నారో తెలియటం లేదు. ఉండండి సార్, మీరు అట్లా ఇంకొక సార్ 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 సీతారాం వాళ్ళ తొందర దొరకరు. సార్ వెంటనే దొరుకుతారు. సార్ రావాలి అంటే వచ్చేస్తారు. అది వారిలో ఉన్న గొప్పతనం. ఏ విధంగా చూసినా సార్కు సన్మానం చేసుకోవాల్సిన అవసరము, వారిని పిలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క కార్యక్రమం అని కాదు, ఎటువంటి కార్యక్రమం జరిగినా వారికి అగ్రస్థానం వారిదే. థ్యాంక్ యూ సార్. నాకు కూడా అసలు ఏం చేద్దాం, ఏం ఇస్తావు కానీ సార్ అడగటం గొప్పతనం ఉంది. అది మీరు రావాల్సిన పొజిషన్ అది సార్. మీ అందరిని చూస్తే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటానో లేదు. నాది నేటివ్ ముచ్చుగూడెం. 67, 68
బ్యాచ్లో నేను హెచ్ఎస్సి పాస్ అయ్యా. పియూసీ వరకు చదువుకున్నా. డైరీ డెవలప్మెంట్లో 30 సంవత్సరాలు పనిచేశారు. సరే, సర్వీస్ చేసినంత కాలం మాకేం గుర్తు రాలేదు. నా బ్యాడ్ లక్ ఏంటంటే గవర్నమెంట్లో ఉండగా కార్పొరేషన్ పోతాం అన్నప్పుడు ఆప్షన్ తప్పించుకునేసరికి కార్పొరేషన్ ఎంప్లాయ్ అయిపోయాను. పెన్షన్ లేకుండా పోయింది. అది నా దురదృష్టం. నాతో దిగినాడు పెన్షన్స్ వస్తున్నాయి. ఈ కార్పొరేషన్కి ఆప్షన్ ఇచ్చినాడు, పెన్షన్స్ లేవు. సర్వీస్ హ్యాపీగా చేశాను, కానీ దిగిపోయిన తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయినా హ్యాపీగా ఉంది లైఫ్. సొంత ఇల్లు అయితే ఏర్పాటు చేసుకున్నాం. ఉద్యోగంలో పెద్ద స్థాయికి వెళ్ళిపోయినా సాటిస్ఫాక్షన్ పనిచేశాను. హ్యాపీగానే ఉంది నా సంసారం, మంచిగానే ఉన్నాను. నా తమ్ముడు మాత్రం స్థాయికి వెళ్ళిపోయారు, ఇతర దేశాల్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళ కోసం కష్టపడ్డా కానీ వాళ్ళు బాధ్యతల్ని బంధుత్వాన్ని మర్చిపోయారు. అవన్నీ చూస్తుంటే నాకు ఈ మిత్రులను చూస్తే ఉన్నంత సంతోషం నాకు పట్టణాలు చూస్తే కలగట్లేదు. ఇంత ప్రతి సంవత్సరం మనం కలుసుకుంటే హ్యాపీగా ఉంటుందని సంతోషపడుతున్నాను. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. కొన్ని రోజుల దాకా నాకు మైండ్ చాలా రిలీఫ్ కనిపిస్తుంది. సరే, ఉద్యోగాల్లో నా మిత్రులంతా ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. అది మాకు గర్వంగా ఉంటుంది చెప్పుకోవడానికి. శ్యామప్రసాద్ గారిని గురించే విషయాలు తెలుసుకుంటాను లేదు. నా మిత్రుడైనా ఈ స్థాయికి వెళ్ళిపోయింది అనుకుంటాను. అటువంటివి చెప్తుంటాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేనేం చెప్పలేను. సంతోషం. వాటర్ బాటిల్ ఏమ్మా? వద్దులే. ఎన్ని చెప్పు. ఓకే పక్కన కమ్మలో ఉన్నాను. ఇక్కడ కొండపిల్ల ఉన్నాను. వీడియో కూడా కంప్లీట్ చేస్తుంది హైదరాబాద్. ఎప్పుడైంది? ఇప్పుడే వెరీ గుడ్. అందులో పండ్లు ఫలాలన్నీ ఇంట్లోనే ఉన్నాయి అంటున్నారు. పక్కింట్లో కూడా వీళ్ళకే వచ్చేట్టున్నారు కొమ్మలు, పాలు. థ్యాంక్ యూ. మరి జనార్దన్, చందోలు జనార్దన్ రావు, మన చందోలు సత్యనారాయణ. 68-69లో క్లాస్ అయిన తర్వాత సౌకర్యాలు లేక నేను పీజీ చేయలేదు. ఏది ఖమ్మంలో 10 మంది సైకిల్ వేసుకొని ఇక్కడికి పోయి కూడా గేలకు ముందు వాళ్ళు చేసేది. వ్యవసాయం చేసా. 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి, 3 అందరికీ జాబ్. నా పేరు పి కోటేశ్వరరావు. నేను మా పెద్దమ్మ గారికి పిల్లలు లేకపోతే దత్తు తీసుకున్నాను. 22వ సంవత్సరం దత్తు తీసుకున్నాను. 22వ సంవత్సరం నా కోటేశ్వరరావు వాళ్ళు నాకు మేనమా కొడుకే. వాళ్ళ బాబాయ్ కూర్చుని మేనమా కూర్చుంటే నేను చేసుకున్నాను. బాగానే ఉన్నాం అందరూ. 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం కూడా కౌలుకి ఇచ్చిన. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, అది కిరాయికి ఇస్తాం. అక్కడ ఒక అద్దె ఉంది, అక్కడ మేము ఇద్దరమే ఉంటాం. అప్పుడప్పుడు పిల్లలు ఫోన్ చేస్తే వారంలో వస్తుంటాం. అన్నీ ఇంట్లోనే కాస్తాయి. పళ్ళు మరి ఇవన్నీ బాడీలలో తీసేసినాం కానీ పక్కన పడుతుంటాయి. వాళ్ళ
హ్యాపీగా ఉంది అంతా. షుగర్ బీపీ లేదు మాకు ఇప్పటికి ఆరోగ్యంగా ఉంది. మా పనులు మేమే చేసుకుంటాం, ఒకరికి ఆశపడకుండా. థ్యాంక్ యూ. కూర్చున్నామంటే హైదరాబాద్లో కూర్చొని అది రూల్ ఇట్లా చేయి అట్లా చేయి ప్రతిపాదించడం చెప్పడమే తప్ప ఫీల్డ్ మీద ఉండి చేసింది వెంకటేశ్వరరావు. ఈ అరేంజ్మెంట్లు అన్నీ కూడా ఇవాళ మన దగ్గర తాగిన మంచినీళ్ళు అయితే, మైక్ అయితే, ఫోటో అయితే, హాల్ అయితే, అన్ని అరేంజ్మెంట్లు నిజంగా వెంకటేశ్వరరావు హ్యాట్స్ ఆఫ్. ఈ ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. వెంకటేశ్వరరావు అన్నారు కదా, నా పేరు అసలు ఈశ్వరు వెంకటేశ్వరు అని పేరు పడింది. నేను పాత కొత్తలో ఉంటున్నా, ప్రస్తుతానికి అయితే కొత్త కొత్తలో ఉంటున్నా. నాకైతే 2 పిల్లలు, ఒక బాబు అమెరికాలో ఉంటాడు, ఒక బాబు లండన్లో ఉంటాడు. వ్యవసాయం అయితే నాగేసిన పొలాల పనులకి ఇచ్చి శుభ్రంగా ఇంటి దగ్గర ఉంటాను. అది సంగతి. రంగా ఎట్లా అంటే ముగ్గురులో ఎవరైనా చేస్తారు, ముగ్గురులో వంట సక్సెస్ఫుల్గా చేయగలిగిందంటే సత్యనారాయణ. ఏదో తిప్పి చేయగలిగినప్పుడు వాడు తరగడం వరకే నా పని, అంతవరకే. అట్లా వండుకొని తినేవాళ్ళం. ఆ రోజుల్లో ఒకసారి నాకు అన్నం తినబుద్ధి కాక కొంచెం అనారోగ్యం అయితే వాడు రంగా నా పక్కన కొంచెం పెద్దగా ఇంకా తినాలా ఇట్లా తినాలా ఈ మందుకి తీసుకోరా అని వాడు తీసుకొచ్చి ఇచ్చి ఆ చూపించిన ఆప్యాయత ఉందే మర్చిపోలేదు. గౌరీ కూడా అలా ఉన్నాను, గౌరీ కూడా చెమ్మని అంటారు. 1970లో అప్పుడు వరదలు వచ్చాయి. అక్కడ బస్సు రోడ్డు మొత్తం తెగిపోయింది అనమాట. రోడ్డు తెగింది కాబట్టి మేము ఉన్నాం బతికి. రోడ్డు తెగకపోతే మేము పోయి ఉండేవాళ్ళం. ఆ రోజు పరిస్థితి నీళ్ళు వెళ్ళిపోయినాయి అనమాట. థ్యాంక్ యూ. మరి వెంకటేశ్వరరావు పియూసీ వరకు హైదరాబాదు వరకు చదివాను. తర్వాత ఇంటికాడ వ్యవసాయం చేస్తూ అక్కడ ఇష్టపడిపోయాను. నాకు 2 పిల్లలు, 2 జాబులు సెటిల్ అయ్యి మంచిగా బతుకుతున్నాను. నేను కూడా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా అందరికీ థ్యాంక్స్ అందిస్తున్నాను. కొంత ఆయుర్దాయం ఇవ్వాలి, మంచిగా చూడాలని మళ్ళీ కోరుకుంటూ, మరి మా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, మేమంతా కలిసి రూమ్లో ఉండేవాళ్ళం హైదరాబాద్లో, చంద్ర సత్యనారాయణ గారని. మరి ఇక్కడ వేపగుంట వెంకటాయ బాలే వారి పక్కన హెచ్ఎస్సీలో ఇక్కడ చదివినా హైదరాబాద్లో మేము రూమ్మేట్స్. అందరికీ చాలా సంతోషం మిమ్మల్ని చూస్తే. అసలు ఈ కార్యక్రమం మనందరం కలిసి శ్యామ్ గారి కృతజ్ఞత చెప్పాలి. ఇంత ఓపికతో మనకి గ్యాదర్ చేయటం, ఫోన్ నెంబర్ తీసుకోవటం, ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా రాండి అంటే వయసు 2 సంవత్సరాల కింద అయినప్పుడు అందరూ వచ్చారు. ఈసారి కొంతమంది రాలేదు. కానీ ఇలాంటి ప్రోగ్రామ్ నడిపించాలంటే ఓపిక కూడా కావాలి. తన కల్చరల్ యాక్టివిటీస్ బాగున్నది కాబట్టి శ్యామ్ గారికి మనందరిని కలిపి మనందరికి కూడా సంతోషం కలగడానికి మూల కారణం అంటే అందరికి ఆయన కృతజ్ఞత చెప్పాలి మనందరం కలిసి. నేను ఆర్టీసీలో కాంట్రాక్టర్ చేసి రిటైర్డ్ అయ్యాను. ఒక అమ్మాయి ఒక అమ్మాయి పెళ్ళిళ్ళు అయినాయి. ఎంఎస్సీ బీఈడీ చేశారు. ఇంత ప్రైవేట్ స్కూల్లో చేస్తాను. నేను బాగానే ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఊరు కోదాడ పక్కన 15 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆ రోజుల్లో కాలినడకన కోదాడ వచ్చి బస్సులో కొండపల్లి వచ్చి పైనపల్లి మాకు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వెనక్కి పోయి కోదాడ బస్ స్టాండ్లో పడుకొని ఆ విధంగా వచ్చిన రోజు. మా తాతగారింట్లో ఉండేవాడిని కానీ పేరుకి అన్నం తింటాను. మనకి 24 గంటలు వాడింట్లోనే చదువుకోవడం. వాళ్ళ ఇంట్లో చక్కగా మాకు వసతి కల్పించేవాళ్ళు. ఇంత 4 ముక్కలు నేర్చుకున్నాం. ఉండి అంటే అది రంగారావు వాళ్ళ ఫాదర్ మల్లేశ్వర్ గారు ఇచ్చిన షెల్టరు, దానివల్లనే వచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే 68 హెచ్ఎస్సీతో ఆగలేదు మేము. బీయూసీకి హైదరాబాద్ వచ్చాం. డిగ్రీలో కూడా వాడు బీఎస్సీ నేను బీకాము, వేరే వేరే కాలేజీలు అయినా ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. డిగ్రీ పరీక్షలు కూడా ఒకే రూమ్లో ఉండి పరీక్షలు పూర్తి చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళం. చివరి దాకా ప్రయాణం చేసాం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. సో రంగారావు హార్ట్ టు హార్ట్ నాకు కొద్దిగా ఒక 100 మందం ఎక్కువై. థ్యాంక్ యూ రంగా, ఆల్ ది బెస్ట్. మరి వెంకటేశ్వర్ గారు, ఉండబొందల వెంకటేశ్వర్ గారు, నా వరకు దొరకనటువంటి పోస్టింగ్స్ ఉంటాయి, మళ్ళీ స్పెషల్గా ఉంటాయి. అతనికి ఎక్కడ మరి సెలెక్ట్ చేస్తాడో కానీ
ఇది ప్రాజెక్ట్ సార్ అది పోలర్ ప్రాజెక్ట్లో లాస్ట్లో రిపేర్ అయ్యి ఇదయ్యాను. నాకు అమ్మాయి అబ్బాయి వాళ్ళ అమ్మాయి అల్లుడు టీచర్స్, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం విజయవాడ అనారోగ్యం ఉన్నా కానీ అదేవిధంగా కాలక్షేపం చేస్తున్నాను. థ్యాంక్స్. హెడ్ మాస్టర్లు వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, మనకు మంచి స్టేజ్ ఉండింది ఆ రోజుల్లో. అదే కాకుండా మంచి మంచి కవుల మీద, పెద్ద నాయకుల మీద కూడా లెక్చర్ ఇప్పిస్తూ ఉండేవాళ్ళు. 1 నెలకోసారో 3 నెలలకోసారో. నాకు ఇప్పటికీ గుర్తు, కవిత్రయం మీద శ్రీరామలోచన వెంకటేశ్వర గారిని బొక్కినపల్లి అప్పుడు ఆ స్కూల్లో మల్టీపర్పస్ స్కూల్ నుంచి ఉండేవాడు. 3 గంటల ఉపన్యాసం ఇచ్చాడు కవుల గురించి, కవిత్వం గురించి కాదు. అంటే అంతంత డీప్గా వెళ్ళిపోయేవాడు మన గురువులు. థ్యాంక్ యూ గుర్తు చేసుకున్నందుకు. వెనక ఉన్నారు సూర్యనారాయణ గారు, కూచిపూడి. ఊరు పేరు కాదండి, ఇంటి పేరు. వారు విజయవాడలో ఉంటారు. వాటితోనే విందాం. గుర్తుందా సీతారాం? కొత్తగడ్డ అని మన స్కూల్లో లైబ్రరీలో ఒక బుక్ ఉండేది, ఇంతలా బుక్. అది నా మొత్తం ఆర్టికల్ అసంపటి. ఏదన్నా 26 జనవరి ఆగస్ట్ 15 వచ్చిందంటే పుస్తకం తీయడం, ఎవడో ఒకటి నాటిని సెలెక్ట్ చేసుకోవడం, వేయడమే పని అనమాట. ఆ రోజుల్లో అంత హుషారుగా ఉండేవాళ్ళు. ఎంత వచ్చు ఎంత రాదనేది ఒకటి పక్క పెడితే, రిక్రియేషన్ అనేది మాత్రం మన గురువులు మనకు బాగా క్రియేట్ చేశారు ఆ రోజుల్లో. వివి రామారావు గారు ముఖ్యంగా చేశారు. ఇంకా కూడా మిగతా వాళ్ళు కూడా రంగాచారి గారు ఇంకో రకంగా చెప్పేవాడు, బొచ్చల సీతారామయ్య గారు. అలాగనే మా శ్యాంప్రసాద్ గారితో కూడా మాట్లాడుకుంటాం. ఇప్పుడు అయితే నేను హ్యాపీగానే ఉంటున్నా. మా అబ్బాయి కూడా డిగ్రీ చేసిన తర్వాత పెస్టిసైడ్స్ కంపెనీలో మార్కెటింగ్ ఏజెన్సీగా చేస్తున్నాడు. ఇది మా విషయాలు. మీరందరూ కూడా మంచిగా హ్యాపీగా ఉండి మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాలు కల్పించినటువంటి శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పార్టిసిపేట్ చేసేవాడు. అప్పుడు మార్క్ పార్లమెంట్ అని పెట్టేది హై స్కూల్లో, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం. మా స్వగ్రామం నుంచి కూడా నేను డిగ్రీ చేసిన తర్వాత కొన్ని రోజులు ఏపీఎస్ఆర్టీసీలు చేసినాం. ఆ తర్వాత ఎమర్జెన్సీ తర్వాత దాన్ని మానేసి సిద్ధార్థి కాలేజ్ చేసినాం. అది ఎయిడెడ్ కాలేజీ. మేము రిక్రూట్మెంట్ దగ్గర నుంచి రిటైర్మెంట్ దాకా ఒకే కాలేజీలో పనిచేసినాం. ఇక ఆ తర్వాత రిటైర్మెంట్ తర్వాత మా స్వగ్రామంలో నేను ఉంటున్నా. నేను ఎప్పుడు కూడా ఖమ్మంలో మాకు ఇల్లు ఉన్నది, అయినా కూడా నాకు పెద్దగా ఎందుకో ఇష్టం ఉండదు. మా స్వగ్రామంలో నాకు ఉండాలనిపిస్తుంది. నేను ఇప్పటికి కూడా అక్కడే ఉంటున్నా. మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మా అమ్మాయి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసేసి మా డిగ్రీ కాలేజీలో 2 సంవత్సరాలు చేసింది. తర్వాత మమతా మెడికల్ కాలేజ్ ఎక్కడ దొరకదు, మనం క్రియేట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఆ విషయాల్లో మల్టీ యాక్టివిటీస్ ఉంటాయి. అతనికి బాగా బిజీగా ఉంటాడు, ఎప్పుడు కూడా ఫోన్ కూడా దొరకడం ఒకసారి మనకి. అది ఉన్నటువంటి మల్టీ యాక్టివిటీస్. ముఖ్యంగా రామనారాయణ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత కనపడ్డాడు. ఆయన చిన్నప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు ఆ సీతారామయ్య గారు హార్మోనియం వాయించంటే రాజేంద్ర ప్రసాద్, ఈ రామనారాయణ రెడ్డి గారు కృష్ణరాయగారు అని నాటకం వేయించారు హై స్కూల్లో. మేము కూడా హై స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో బాగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాము. రంగారావు, మేము, తర్వాత ఇంకొక అతను వెంకటేశ్వర్లు, మేము. ఆ తర్వాత ముఖ్యంగా లోకల్గా ఉండేవాళ్ళు రంగారావు గారు కానీ, లేకపోతే జ్వాలయ్య కానీ ఎక్కువగా ఉండేవాళ్ళు. శ్యాంప్రసాద్ వాళ్ళ దగ్గరికి కూడా మేము ఒకసారి హైదరాబాద్ కూడా వాళ్ళ ఇంటి దగ్గర పోయినా. మన శ్యాంప్రసాద్ గారు మల్టీ యాక్టివిటీస్, ఆయనకి రోటరీ క్లబ్, మిగతా క్లబ్లు, తర్వాత నాటకాలు, లేకపోతే దండా సీతారాములు అంటారు, సీతారామయ్య అని కూడా అంటారట. వారి రిటైర్మెంట్ ఫంక్షన్కి నేను అనుకోకుండా, నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఖమ్మంలో ఉన్నప్పుడు నేను అఫీషియల్గా విజిట్ చేయవలసి వచ్చింది ఆ ఫంక్షన్కు. మిత్రులందరికీ ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి బాగా చొరవ చూపి అంతకుముందు 2 సంవత్సరాల కిందట ఇప్పుడు కూడా చేసినందుకు ముఖ్యంగా శ్యాంప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనందరం ఈ పురుగుల మెరుగుల జీవితంలో స్ట్రెస్లెస్ కాసేపైనా గడుపుకుంటే మనకి సంతోషంగా ఉంటుంది.
మిత్రులందరూ కూడా కలుసుకున్నందుకు మనకి చాలా సంతోషపడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఒక 50 సంవత్సరాల కిందట మనం ఎప్పుడో కలుసుకున్న తర్వాత గ్రామీణ బ్యాంకులో సెటిల్ అయ్యి నేనేం మాట్లాడలేను, నాకు నాయకుడిని కాదన్నాడే. మీకు అందరూ గుర్తుందో లేదు, ఒక మన అసోసియేషన్ యూనియన్కి ప్రెసిడెంట్గా చేశాడు మనకు జ్వాలయ్య ఆ రోజుల్లో, నాకు ఇంకా గుర్తు. అదే విశాఖ ఉక్కు వార్తలకు స్ట్రైక్ చేయించి మనవాడే గోదల పడ్డ లారీలో పోయి మనం కోదాడ కూడా పోయి వాడి కంటైనర్ కొట్టి అవన్నీ చేసుకొచ్చాం. రైట్ సార్. రెడీ సార్. రైట్. సత్యనారాయణ జంట్ర, సూర్యనారాయణ కూచిపూడి, ఈయనేమో రిజిస్టర్లో వెంకటేశ్వర్లుగా బయట వెంకటేశ్వరరావు. ఓకే సార్. రైట్ రైట్. వెయిట్ సార్. ఓకే. శాస్త్రి, సిహెచ్ జనార్దన్ రావు. ఓకే. రంగారావు కనమర్లపూడి. సార్. రైట్. బి ప్రభాకర్ రావు. సార్ సార్. ఓకే సార్. రాయపూడి నవీన్ అంటే సర్పంచ్ అతను. ఓకే సార్. దృష్టి కూడా అండి, ఆ భారీ వాహనాల మూతలో శాతవాహన చరిత్ర కనపడకుండా పోయింది. ఆకతాయిల అరుపుల్లో కాకతీయుల పాలన కలిసిపోయింది. కొన్ని ఓరకళ్ళు నన్ను చూస్తూ ఉంటే ఓరుగల్లు కిల్లా కనుమరుగైపోయింది. ఇక రాణి రుద్రమ్మ గారి గురించి భద్రమ్మ గారింట్లో తెలుసుకుందామని అనుకున్నానండి. ఆవిడకి తీరిక ఎక్కడిదండి పాపం. పగలైతే మొగుడి కేకలు, రాత్రైతే మొగలి రేకులు. పోని వాళ్ళ కూతురు ఆవిడకి కావాలి, చిన్నారి పెళ్లి కూతురుకు సరే అని అంటూ చూశాను. అక్కడ స్థిరాస్తి వ్యాపారులు రాళ్ళు రప్పలున్న స్థలాన్ని రత్నాలు అమ్మినట్టు అమ్మేస్తూ ఉంటే మన 1000 సంవత్సరాల చరిత్ర దర్శనమిచ్చింది. ఆహా అనుకున్నా. నా కోరిక వచ్చిందండి. స్నానం చేస్తే కవితాపానం చేయొచ్చు, భుక్తాయాసంలోని ఆయాసంగా బయలుదేరానండి. కానీ కుక్కుడు రసం లేని తలస్నానానికి కుచించుకుపోయింది నా భావావేశం. నలుగుపిండి లేని తెలుగు స్నానానికి నలిగి నానిపోయింది నాలోని కవిత ఆవేశం. ఇక పంచె కట్టుకొని సంచి పట్టుకొని నగరం మీద పడి నగారా మోగిస్తే కానీ లాభం లేదని అనిపించింది. గదిలోకి వెళ్ళి చూస్తే దండానికి పంచె కండువాలు లేవు. 2 గొట్టం ప్యాంట్లు, ఒక బస్తా తగిలించుకున్నాను. గొట్టాలని మడిచి మించి బస్తాని మెడలోంచి వేసుకొని వీధిలో పడ్డా. ఇంటిని విడుస్తూ వీధిని నడుస్తూ ఉంటే ఒక కూడిలిలో 60 అంగుళాల ఆధునిక రాసుకున్నది బయటపడింది నా ఫోన్లో. అవి ముందుంచడానికి ప్రయత్నం చేస్తా.
తరతరాల తెలుగు సంస్కృతిని మరమరాలు నమిలినట్టు నమిలేసి నరాల్లో జీర్ణించేసుకొని బరబరా కాగితం మీద బరికేద్దామని తెల్లారగట్టే లేచానండి. కోడి కూత కాదండోయ్, అలారం వాతకి పలహారం వాసనకి. లేచి తలదువ్వుకోకుండానే కళ్ళం పట్టుకొని కాలు దువ్వి కాగితం మీద ముందు కూర్చున్నానో లేదో కడుపులో రోకలు దంచినట్టు ఆకలి దంచేసిందండి. 4 నూకలు పడుతూ ఉంటే నాలుక మీద నా సరస్వతి నాట్యమాడుతుందేమో పళ్ళానికి ఎదురెళ్ళానండి. ఆ పళ్ళెం మళ్ళానా అన్నట్టు నాకు ఎలానో చూసింది. పట్టించుకోకుండా ఓ పక్క కాగితం మీద ఓ పక్క కంచం పెట్టుకొని కంకణం కట్టుకొని మరీ కూర్చున్నాను. కంచం పని అయిపోయింది కానీ కాగితం ఖాళీగానే మిగిలిపోయింది. అవునులేండి, చద్దన్నం మానేసి బ్రెడ్ అన్నం వేసినప్పుడే సగం గొర్రె చచ్చింది. వాయిస్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఈ మధ్య వారం కలకానిది విలువైనది బ్రతుకు మూలలోనే పరిచేయకు. కలకానిది విలువైనది బ్రతుకు పరిచేయకు. గాలి వీచి నీలకు గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా. గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా. జాలి వీటిదట్లే గాని వదలి వైతువా. ఓ చేరదీసి నీరు పోసి చిగురించనీయమా. కలకానిది విలువైనది. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నట్టులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నట్టులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది తీరగుణం. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారులలోనే బలి చేయకు. బ్రతుకు బలి చేయకు. నేడర్ సినిమాలో ఘంటసాల గారు మాట్లాడతారు సోలో సాంగ్. అది ఎందుకంటే మేము అప్పుడు గ్రిల్స్ చేయించినప్పుడు కూడా అందరూ జాలయ్య దగ్గర కలెక్ట్ చేయించి గ్రిల్స్కి డొనేట్ చేయడం జరిగింది. అందుకని అన్అఫిషియల్లీ హీ విల్ బికమ్ ట్రెజరర్ ఆఫ్ దిస్ అసోసియేషన్, వరల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్. సో ఆయనకి ఇవ్వచ్చు మీరు ఎవరైనా. ఎవరు దోచింది వారు ఇస్తాను. నా అంతటా నేను ఒక 5,000 రూపాయలు ఈ కార్యక్రమానికి ఇద్దాం అనుకుంటున్నాను. అట్లా మిగతా వారు దోచింది వారు సహాయం చేస్తారు. దెర్ ఈజ్ నో కంపల్సరీ. ఏమైనా అధినాయక జయ హే భారత్. ఓకే సార్. ఓకే సార్.
దగ్గరే ఓకే రైట్ అనే రోజుల్లో మనం తప్పకుండా మన రామకృష్ణ గారు చెప్పినవి మన పిల్లలకు మన బంధువులకు చెప్పి ఆ రామాయణ భారతంలో తీసుకొస్తేనే ఎన్నో నీతి వాక్యాలు నీతి నేర్చుకోగలుగుతాం. థ్యాంక్ యూ సార్. మరొక చక్కని పాట విందాం. సంస్కృతిని మర్చిపోతున్నాం, పాశ్చాత్య నాగరికతలో ముట్టుకొని పోతున్నాము. ఆ రకమైనటువంటి నాగరికత కాదు మనది, అది పరదేశీ నాగరికత. కానీ భారతీయ సంస్కృతిని మనం ఆచరిస్తే మన పిల్లలు రాబోయే తరాలు ఆచరిస్తారని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నాడు జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు, వేదాల్లో ఉన్నటువంటి ఆ సారాన్ని ఆ యొక్క వేదవ్యాసుడు రాసించిన మహాభారతం ఇప్పటికి కూడా నేటి కాలానికి కూడా అనువుగా ఉన్నది. అటువంటి మహాభారతం, రామాయణం ఇంట్లో కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. మనకు రామాయణం అంతా తెలుసు, కానీ దాని మూలాలకు వెళ్తుంటే ఇంత అమోఘమైనటువంటి చరిత్ర భారతదేశంలో ఉంది. ఏ సూర్యచంద్రులు ఉన్నంతకాలం రామాయణం, మహాభారతం, మన పురాణ ఇతిహాసాలు తప్పకుండా నిలబడి ఉంటాయి. వాటిలో కొంతవరకైనా మన పిల్లలకి కనీసం రామాయణంలో ఉన్న పాత్రలు కూడా చాలామందికి తెలియదు. మందర ఎవరంటే ఎవో అని అనుకుంటారు. మందర సరస్వతీ దేవత ద్వారా తెప్పించబడి రాముడు అడవులకు వెళ్ళటానికి కారణం సరస్వతీదేవి మందర నోటి ద్వారా, ఆ కైకేయి ద్వారా చెప్పబడినటువంటి 14 సంవత్సరాలు వనవాసం చేయడం జరిగింది. ఇవన్నీ మన పుస్తకాల ద్వారా చదువుకుంటేనే తెలుసు. దాంట్లో ఎంతో రాజనీతి ఉంది, సోదర భావం, పితృవాక్య పరిపాలన, తన భార్యతో ఎలా ఉండాలి, సీతాదేవితో ఎలా ఉండాలి, ఈ రకమైనటువంటి రామాయణం ద్వారా మన రాబోయే తరాలను కూడా అందించాలనే ఉద్దేశంతోనే ఉండటం జరిగింది, చదవటం జరుగుతున్నది. వయసు సరిపోకపోవచ్చు, కానీ ప్రయత్నం అయితే మానవ ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మా ఇంట్లో వాళ్ళు కూడా అడిగారు రామాయణం తెచ్చుకుందామని. కాబట్టి నా కోరిక ఏంటంటే మీ అందరూ కూడా కనీసం ఒక 50 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, 200 రూపాయలు కానీ రామాయణ పుస్తకం. ఇప్పుడు అందరూ ఇంగ్లీష్లో చదువులో ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. బాల రామాయణం ఉంది ఇంగ్లీష్లో. పిల్లలకి వాటి ఆ సాహిత్యం గురించి, ఆ యొక్క గొప్పతనం గురించి ప్రతి ఒక్కరు మీ యొక్క మనవరాలకు రామాయణం, మహాభారతం, ఆ కథలు, వాటి వల్ల